వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ఏ టు జెడ్ అండ్ యంగ్ ఇండియన్స్ అకాడమీ. ఈ జనరల్ సైన్స్లో భాగంగా లాస్ట్ సెషన్లో మనం యాక్చువల్గా కెమిస్ట్రీకి సంబంధించి బిట్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఆ ఫండమెంటల్స్ని ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో, ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనేది ఎవరైతే క్లారిటీగా ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్కి అట్లీస్ట్ 7 to 8 క్వశ్చన్స్ అన్న ఆన్సర్ చేసి ఉండొచ్చు. సో ఎవరైతే ఫండమెంటల్స్ వీక్ ఉంటారో మేబీ 3 or 4 రైట్ అయి ఉండొచ్చు, 3 questions or 2 questions. సో ఇంకా ఫర్దర్గా మనం అనుకున్నాం కదా 125 క్వశ్చన్స్ అనేది మనం ఇంక్లూడింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్, ఎన్విరాన్మెంట్ అవన్నీ కలిస్తే 100కి 25 క్వశ్చన్స్ అనేది ఈ సైన్స్ నుంచి ఉంటుంది అనే విషయం ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇంకా ఫర్దర్గా ఆ బయాలజీలో ఉన్నటువంటి క్వశ్చన్స్, ఫిజిక్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం చూస్తాం. మొదటగా ఒక క్వశ్చన్ చూసినట్లయితే, వెన్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఇన్ బ్లడ్ ఇంక్రీజ్ బ్రీతింగ్ బికమ్స్. సో ఇది కూడా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. కార్బన్ డైఆక్సైడ్ యొక్క గాఢత రక్తంలో పెరిగితే శ్వాసక్రియలో వచ్చేటువంటి మార్పు. సో ఫస్ట్ మనం శ్వాసక్రియ వ్యవస్థ లెసన్, రెస్పిరేటరీ సిస్టమ్, హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ చదువుకునేటప్పుడు మనం రకరకాల సిస్టమ్స్ గురించి చదువుతాం. ఇమ్యూన్ సిస్టమ్ గురించి, కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి, రెస్పిరేటరీ సిస్టమ్ గురించి, డైజెస్టివ్ సిస్టమ్ గురించి ఇవన్నీ చదివేటప్పుడు అక్కడక్కడ కొన్ని కాన్సెప్ట్స్ అనేది ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం దీన్ని ఒకసారి ఈ ప్రాసెస్ని, మనం రెస్పిరేషన్ ప్రాసెస్ని సింపుల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే న్యాచురల్గా జరిగేది సింపుల్గా ఈ నాస్ట్రిల్స్ నుంచి ట్రేకియాలోకి వెళ్ళినప్పుడు ఎయిర్ అనేది, ఆక్సిజన్ అనేది ట్రేకియాలోకి వెళ్ళిపోయి ఇలా బ్రాంకైలోకి డివైడ్ అయిపోతాయి. 2 బ్రాంకైగా డివైడ్ అయిపోతాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ బ్రాంకియోల్స్, చిన్న చిన్న బ్రాంకియోల్స్గా డివైడ్ అయిపోయి ఇదంతా లంగ్స్లో ఉంటుంది. ఈ నిర్మాణం అనేది యాక్చువల్గా బ్రాంకియోల్స్గా డివైడ్ అయిపోయి, సో యాక్చువల్గా ఈ ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటే వాయుగోనులు అని చెప్పాలి. మనం వాయుగోనులనే మనం ఆల్వియోలై అంటాం ఇంగ్లీష్లో యాక్చువల్గా. సో ఇక్కడ యాక్చువల్గా రక్తానికి, క్యాపిలరీస్కి స్మాల్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఇక్కడ రక్తానికి, క్యాపిలరీస్కి, ఈ బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి క్యాపిలరీస్లో ఉన్నటువంటి రక్తానికి ఈ ఆల్వియోలై వాయుగోనుల మధ్య గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఎలా? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేది. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది అంటే మనం వాయుగోనుల్లో జరుగుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో, రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ నార్మల్ ఉన్నదానికన్నా కార్బన్ డైఆక్సైడ్ యొక్క గాఢత పెరిగినట్లయితే, అంటే మన శరీరంలో ఆక్సిజన్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటే మన శరీరానికి ఆక్సిజన్ అవసరం కాబట్టి శరీరంలో జరిగేటువంటి శ్వాసక్రియలో, సెల్యులార్ శ్వాసక్రియ, కణ శ్వాసక్రియలో ఆ గ్లూకోజ్ అనేది ఆక్సిడేషన్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా డివైడ్ అయిపోయి మనకి ఏటీపీ అనేది రిలీజ్ అవుద్ది. సో ఎప్పుడైతే ఆక్సిజన్ డెఫిషియన్సీ అనేది ఉండి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంక్రీజ్ అయింది అంటే ఆటోమేటిక్గా మెదడులో ఉన్నటువంటి ఈ రెస్పిరేషన్ సంబంధించిన రెస్పిరేటరీ సెంటర్స్ అనేది యాక్టివేట్ అయిపోయి, సో ఆ రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ అయ్యేటట్టు చేసి ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ని, రక్తంలో ఉన్నటువంటి ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ని, సో ఈ నాస్ట్రిల్స్ ద్వారా, ఈ ఊపిరితిత్తుల ద్వారా, రక్తం నుంచి ఊపిరితిత్తుల ద్వారా ఎంటర్ అయిపోయి ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆటోమేటిక్ ప్రాసెస్ ఇది. సో మన యొక్క బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా ఫంక్షనింగ్ ద్వారా, మనం అంటుంటాం కదా పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్, సింపాథటిక్ నర్వస్ సిస్టమ్. ఈ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయి ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్, ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి దొబ్బేయడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ బ్లడ్లో ఈక్విలిబ్రియం అనేది వచ్చేస్తుంది, ఒక సమతా స్థితి అనేది వచ్చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్కి, ఆక్సిజన్కి. సో అలా జరగాలంటే ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించాలి అంటే ఏం చేయాలి? సో రెస్పిరేషన్ అనేది ఫాస్టర్గా, వేగంగా జరగాలి, డీప్గా జరగాలన్నమాట, లోతుగా జరగాలి. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా దీన్ని బయటికి పంపించాలి. అంటే అప్పుడు రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది ఫాస్టర్గా, డీపర్గా జరిగినప్పుడే ఆక్సిజన్ అనేది బయట నుంచి లోపలికి ఎక్సెస్ అనేది వచ్చేసి ఈ రెండు అనేది ఈక్విలిబ్రియం స్టేట్కి రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకి ఫాస్టర్ అండ్ డీపర్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో పారాసింపాథటిక్ సిస్టమ్ అనేది ఎప్పుడైనా సహానుభూత, పరసహానుభూత నాడీ వ్యవస్థలు అనేది మన బాడీలో ఉంటాయి. సో మన నర్వస్ సిస్టంలో కేంద్రీయ నాడీ వ్యవస్థ మెదడు, వెన్నుపాము మాదిరి
సో ఈ సహానుభూత పరసహానుభూత నాడీ వ్యవస్థలు కూడా ఉంటే పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఎప్పుడు డిక్రీజ్ చేస్తూ ఉంటుంది, మన హార్ట్ బీట్ను కానీ రెస్పిరేషన్ కానీ తగ్గించాలని ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇన్ కేస్ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయిందనుకోండి, ఇవన్నీ ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్ కిందికి వస్తాయి. యాక్చువల్గా ఈ రెండు పారాసింపాథటిక్ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయిందనుకోండి, ఈ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవ్వడం, రెస్పిరేషన్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం ఒక్కొక్కసారి సడన్గా యాక్సిడెంట్ దగ్గరికి అప్రోచ్ అయ్యి యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? సో ఆటోమేటిక్గా హార్ట్ బీట్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంటుంది. సో హార్ట్ బీట్ రైజ్ అవ్వడంతో పాటు మన రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, బికాస్ ఈ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫాస్టర్ అండ్ డీపర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ బయాలజీ రిలేటెడే, ఇది ఇమ్యునాలజీ లెసన్ కిందికి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ట్రిపుల్ వ్యాక్సిన్ ఈజ్ అడ్మినిస్ట్రేట్ టు ఎ న్యూ బోర్న్ చైల్డ్ టు ఇమ్యునైజ్ ఇట్ అగైనెస్ట్. నవజాత శిశువుకు రుగ్మత రాకుండా ట్రిపుల్ వ్యాక్సిన్ను ఎందుకు ఇస్తారు అనేది దీని క్వశ్చన్. ఏ విధంగా ఇస్తారు అనేది దీని క్వశ్చన్. ఇక్కడ ట్రిపుల్ వ్యాక్సిన్ ఈస్ అడ్మినిస్టర్డ్ టు ఎ న్యూ బోర్న్ చైల్డ్ టు ఇమ్యునైజ్ ఇట్ అగైనెస్ట్ ఏ రోగాలకు సంబంధించి వాళ్ళల్లో రోగ నిరోధకత రావడానికి ఈ ట్రిపుల్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్. కింద మూడు పేర్లు అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ సందర్భం వచ్చింది కాబట్టి మనం ఇక్కడ చెప్పుకోవాలి. వ్యాక్సిన్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అటెన్యుయేటెడ్ ఫార్మ్స్ ఆర్ కిల్డ్ ఫార్మ్స్. అటెన్యుయేటెడ్ ఫార్మ్స్ ఆర్ కిల్డ్ ఫార్మ్స్ ఆర్ ఇన్యాక్టివేటెడ్. కిల్డ్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ రెండు ఒకటే. ఇన్యాక్టివేటెడ్ ఫార్మ్స్ ఆర్ సబ్యూనిట్ ఫార్మ్స్. అంటే ఏదైనా ఒక జీవ సంబంధమైన వ్యాక్సిన్ అనేది ఒక జీవ సంబంధమైన పదార్థం. అందులో ఏదైనా ఒక వైరస్ కానీ బ్యాక్టీరియాకి సంబంధించి దాని యొక్క బలహీనం గావించిన రూపంలో కానీ లేదా కిల్డ్ ఫార్మ్స్ క్రియారహితం గావించిన లేదా చంపబడిన రూపంలో కానీ ఉన్నటువంటి సబ్యూనిట్ ఫార్మ్స్లో ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కరోనా వ్యాక్సిన్ చూసామనుకోండి, కరోనాకు సంబంధించిన వైరస్ని యాక్చువల్గా ఈ అటెన్యుయేషన్ కానీ కిల్డ్ ఫామ్లో కానీ తయారు చేసి మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అనేవి. సో ఎందుకు ఇలా తయారు చేస్తారు వ్యాక్సిన్ అనేది? సో బికాస్ వ్యాక్సిన్ ప్రొవైడ్స్ ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అన్నమాట. సో యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఆర్టిఫిషియల్గా వ్యాక్సిన్ అనేది మనం ఆర్టిఫిషియల్గా ఇస్తున్నాం కదా, అలా కాకుండా ఒక పేషెంట్కి కరోనా వచ్చిందంటే అతనికి న్యాచురల్గా ఇమ్యూనిటీ వస్తుంది. సో మనం ఆర్టిఫిషియల్గా అందిస్తున్నాం కాబట్టి దాన్ని ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ అనాలి. యాక్టివ్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ అని ఎందుకు అంటున్నాం? ఏర్పరచుకున్నటువంటి ఇమ్యూనిటీ. యాక్టివ్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఇక్కడ యాక్టివ్ అని ఎందుకు పిలుస్తున్నాం అంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ శరీరంలోకి ఎంటర్ అయిపోయి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేషన్ జరిగిపోయి ఫైనల్గా యాంటీబాడీస్ అనేది ఉత్పత్తి అయ్యే ప్రక్రియనే యాక్టివ్ ప్రాసెస్ అంటాం. ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా యాక్టివేషన్ జరిగిపోయి బి లింఫోసైట్స్ ద్వారా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని యాక్టివ్ అని పిలవాలి. సో ఇప్పుడు మనం వ్యాక్సిన్ అందించామనుకోండి ఒక పర్సన్కి, సో ఆ బి లింఫోసైట్స్ అనేది ఆ పర్టికులర్ రోగానికి సంబంధించి యాంటీబాడీస్ అనేది ప్రిపేర్ చేసేసి మన శరీరంలో రక్తంలోకి విడుదల చేయడం జరుగుతుంది. సో పర్టికులర్ రోగానికి మనకి రెసిస్టెన్స్ రావడం జరుగుతుంది. వ్యాక్సినేషన్ కమ్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ అంటే మీరు ఏం చెప్పాలి? యాక్టివ్ ఇమ్యూనిటీ, ఎస్పెషల్లీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అని చెప్పాలి. ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఇప్పుడు వ్యాక్సిన్ గురించి మనకు బాగా న్యూస్లో ఉంటుంది కాబట్టి వ్యాక్సినేషన్ కమ్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ అంటే మనం ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది పక్కన పెడితే ఇక్కడ సింపుల్గా ట్రిపుల్ వ్యాక్సిన్ అనేది ఎందుకు ఇస్తారు అంటే, ఏమేమి డిసీజుల కోసం అంటే, ఇది ప్రధానంగా మనం ట్రిపుల్ వ్యాక్సిన్ అంటేనే డిపిటీ అనేది మనకు మైండ్లో రావాలి. డిపిటీ అంటే మనకు అబ్రివేషన్ తెలిసి ఉండాలి, డిప్తీరియా, పెర్తుసిస్, టిటానస్. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, టిటానస్, డిప్తీరియా ఉంది. సో ఈ మీజల్స్ ఇది కాదు. టిటానస్, డిప్తీరియా ఉంది. స్మాల్ పాక్స్, రూపెల్లా ఇది కాదు. టిటానస్, డిప్తీరియా, స్మాల్ పాక్స్ ఇది కాదు. ఊఫింగ్ కాఫ్ అని ఉంది, టిటానస్ అని ఉంది, డిప్తీరియా అని ఉంది. ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వలేదు మీకు. యాక్చువల్గా ఊఫింగ్ కాఫ్నే పెర్తుసిస్ అని కూడా పిలుస్తారు. పెర్తుసిస్
బోర్డిటెల్లా పెర్తుసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ కోరింత దగ్గు అనేది రావడం జరుగుతూ ఉంటుంది చిన్న పిల్లల్లో. సో దాన్నే పెర్తుసిస్ అని పిలుస్తారు. సో ఈ ట్రిపుల్ వ్యాక్సిన్ దేనికి సంబంధించింది ఏంటంటే ఈ వూఫింగ్ కాఫ్, దీన్నే పెర్తుసిస్ అంటారు. టిటానస్, డిప్తీరియా. ఆన్సర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, వన్ మోర్ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ ఫ్రమ్ బయాలజీ. సో మనం యాక్చువల్గా కెమిస్ట్రీ చదివేటప్పుడు కొన్ని టాపిక్స్ నేను చెప్పడం జరిగింది ఏమేమి మనం రిఫర్ చేయాలో అని. సో బయాలజీకి సంబంధించి కూడా మనము ఎక్కువగా కాంప్లికేటెడ్ చేయకుండా ఇనీషియల్ లెవెల్ నుంచి, స్టార్టింగ్లో నుంచి మనం గ్రౌండ్ లెవెల్ నుంచి నేర్చుకుంటూ వెళ్ళేదానికి ట్రై చేయాలి. సో మొదటగా మనం ఇంట్రడక్షన్ టు బయాలజీ అనే చాప్టర్ ద్వారా వీటికి సంబంధించిన డెఫినేషన్స్, బయాలజీలో ఉన్నటువంటి ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ డెఫినేషన్స్ అన్నీ ఇంట్రడక్షన్ టు బయాలజీ చాప్టర్లో మనం తెలుసుకునేదానికి ట్రై చేయాలి. నెక్స్ట్ మనం ఆ డెఫినేషన్స్ అవన్నీ చదివిన తర్వాత నెక్స్ట్ మనం సెల్ బయాలజీ అనే చాప్టర్ చదివేసి ఆ సెల్ అనేది ఇదో మనం ఇక్కడ చూస్తే ఒకసారి మనము సెల్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ సెల్ అనేది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే సెల్ అని చెప్పాలి. సో ఆ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ అనేది సెల్ బయాలజీ చాప్టర్లో మనం చదివేయాలి. సో దెన్ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, లైక్ క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఎర్త్ పైన ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్నిటిని ఎలా క్లాసిఫై చేశారు అనే దాన్ని ఒక చాప్టర్గా మనం నేర్చుకోవాలి. తర్వాత మళ్ళీ ఏం చదవాలి, ఇంట్రడక్షన్ టు మైక్రో ఆర్గానిజమ్స్ చదవాలి. నెక్స్ట్ ప్లాంట్స్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ అనిమల్స్ గురించి బ్రీఫ్గా ఒక్కొక్కటి చదువుకుంటా కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ వెళ్తూ ఉంటే ఫైనల్గా ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనము హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అనేది వెళ్ళిపోయి మన మానవుడిలో ఉన్నటువంటి ఈ వ్యవస్థల గురించి ఆల్మోస్ట్ 9 నుంచి 10 వ్యవస్థల గురించి కంప్లీట్గా మనం చదవాలి. సో అది చదివిన తర్వాత నెక్స్ట్ ఏం చదవాలి, న్యూట్రిషన్ చాప్టర్ చదవాలి. పోషణ, మనిషికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఏంటి, స్థూల పోషకాలు అంటే ఏంటి, సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి, సో అందులో ఏమేంటి ఉంటాయి, దాని గురించి దాని యొక్క యూజెస్, అప్లికేషన్, సోర్సెస్ అవన్నీ నేర్చుకోవాలి మనం కంప్లీట్గా. సో ఫైనల్గా మీరు రోగాల దోలికి వెళ్ళాలి. సో మానవునికి సంక్రమించే రోగాలు అవి కమ్యూనికబుల్ డిసీజెస్ కావచ్చు, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కావచ్చు. ఆ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి, కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి, ఆ రోగాల చాప్టర్లో మీరు కంప్లీట్ స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో కాబట్టి బయాలజీని మీరు ఎక్కువ కాంప్లికేటెడ్ చేసుకోకుండా జస్ట్ ఒక 7 చాప్టర్స్గా డివైడ్ చేసేసి నేను చెప్పినటువంటి ఆర్డర్లో మీరు చదివినట్లయితే మీకు చాలా సింపుల్గా గుర్తుండిపోతుంది మైండ్లో. ప్లస్ మీకు ఆ ఫండమెంటల్స్ కూడా బలంగా ఫౌండేషన్ అనేది అక్కడే పడిపోతుంది. సో అలా కాకుండా మీరు బుక్ ఓపెన్ చేసి అస్థిపంజర వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ స్టార్టింగ్లో చదువుతా ఒక క్లారిటీ లేకుండా, ఒక ఆర్డర్ లేకుండా బయాలజీని చదివితే మాత్రం మీకు స్కోర్ రాదు. ఎందుకోసం స్కోర్ రాదంటే సో అది ఒక సిస్టమేటిక్గా మనం నేర్చుకున్నప్పుడు మాత్రమే మనకి మైండ్లో గుర్తుంటుంది. మనం ఏదన్నా ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు, నేను చెప్పినటువంటి చాప్టర్స్ని ఆర్డర్ మాదిరి చదివేదానికి ట్రై చేయండి. సో ఇది ఒక బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్. ఇంట్రడక్షన్ టు బయాలజీలో మనం ఒకసారి చూడొచ్చు. టిష్యూ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్. కణజాలం అనేది ఒక కణాల సమూహం. ఓకే అంటే ఏముంటుంది దాంట్లో, కణజాలంలో ఏముంటుంది అనే దానికి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సింపుల్గా మనం ఒకసారి బేసిక్ లైఫ్, ఆర్డర్ ఆఫ్ లైఫ్ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, జీవక్రమం అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో మనకి జీవం అనేది అటామిక్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతే పరమాణు దగ్గర నుంచి హైడ్రోజన్ ఆటమ్స్, కార్బన్ ఆటమ్స్, నైట్రోజన్ ఆటమ్స్, ఆక్సిజన్ ఆటమ్స్ ఇలా అనుకుంటే అవన్నీ ఒక్కొక్కటి మాలిక్యూల్స్ మాదిరి ఫామ్ అవుతాయి. ఆక్సిజన్ మాలిక్యూల్, కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్, సో ఈ నైట్రోజన్ మాలిక్యూల్, ఇలా మాలిక్యూల్స్ మాదిరి ఫామ్ అవుతూ ఎయిర్లో ఉంటాయి మొదటగా. సో ఎప్పుడు జీవం పుట్టక ముందు. సో ఇలాంటి మాలిక్యూల్స్ అన్ని కలిసిపోయి ఫైనల్గా ఆర్గనెల్, ఈ కణాలకు సంబంధించిన ఆర్గనెల్స్ లైక్ రైబోజోమ్స్ కానీ, ప్లాస్మా మెంబ్రెన్ కానీ, గాల్జీ కాంప్లెక్స్ కానీ, ఈ లైసోజోమ్స్ కానీ, ఇవన్నీ లోపల న్యూక్లియస్ కానీ, ఇవన్నీ ఆర్గనెల్స్, సెల్కి సంబంధించినటువంటి ఈ కణానికి సంబంధించినటువంటి కణాలన్నీ తయారవడం జరిగింది అనుకోండి, ఊహించుకోండి. సో తర్వాత ఫైనల్గా ఇవన్నీ ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఒక బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం, జీవుల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం అనేది ఒకటి తయారైంది. అదే కణము అని చెప్పుకుంటున్నాం మనం. సో ఇలాంటి కణాలన్నీ ఇలాంటి ఒకే టైప్, ఒకే ఫంక్షన్, ఒకే నిర్మాణం కలిగి ఉన్నటువంటి కణాలన్నీ ఒక గ్రూప్గా ఫామ్ అయినట్లయితే అప్పుడు ఒక కణజాలం అంటున్నామంటే అవి ఒకే రకమైన
సిమిలర్ ఫంక్షన్ ఉంటుంది, సిమిలర్ స్ట్రక్చర్ ఉంటుంది, సిమిలర్ ఆరిజిన్ ఉంటుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సెల్స్ అన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ హిపాటిక్ టిష్యూ అంటున్నాం అంటే ఏంటి మీనింగు? సో లివర్, కాలేయంలో ఉన్నటువంటి కణాలు, కాలేయంలో ఉన్నటువంటి కణాలన్నిటికీ కాలేయం ఎలా ఫామ్ అయిందో ఒక ఆర్గాన్, ఆ హిపాటిక్ టిష్యూ అనేది, ఇలాంటి టిష్యూస్ అనేవి రకరకాలు కలిస్తే యాక్చువల్గా ఆర్గాన్స్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. టిష్యూ అని మాట్లాడుతున్నామంటే మాత్రం ఈ టిష్యూలో సిమిలర్ టైప్ ఆఫ్ సెల్స్ అనేది ఉంటాయి. సేమ్ ఆరిజిన్ అనేది ఒక సెల్ నుంచి ఇలా డివైడ్ అవుతూ ఒక సెల్, ఒకే రకమైన సెల్ అనేది కణ విభజన జరుగుతూ ఒక టిష్యూ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. నర్వస్ టిష్యూ అంటున్నామంటే, ఆ నర్వస్ సిస్టంలో ఉన్నటువంటి నర్వస్ టిష్యూ అంటున్నామంటే ఏదైనా పర్టికులర్గా ఒక టిష్యూ గురించి మాట్లాడుతున్నాం, ఒక కణాల సమూహం గురించి మాట్లాడుతున్నాం అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఆ కణాల సమూహం అనేది ఎక్కడ, ఈ టిష్యూ అనేది ఎలా ఫామ్ అవుతుంది? సో ఒక సెల్ ఉంది, మైటోసిస్, సమవిభజన జరిగిపోయి 2 సెల్ అయిపోయింది, మళ్ళీ సమవిభజన జరిగిపోయి ఓవరాల్గా 4 సెల్స్ అయిపోయింది. ఇలా డివైడ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో దీనిని మాత్రమే పోలి ఉంటుంది. ఈ టిష్యూలో ఉన్నటువంటి సెల్స్ అన్నీ సేమ్ ఆరిజిన్లో మొదటగా స్టార్ట్ అయినటువంటి కణం ఏ విధంగా ఉంటుందో దాని మాదిరే పోలి ఉంటుంది. సో ఈ కణం నుంచి వచ్చినాయి కాబట్టి సమవిభజనలో వచ్చినటువంటి కణాలన్నీ పేరెంట్ సెల్ మాదిరే ఉంటాయి ఆల్మోస్ట్. దానికి స్ట్రక్చర్ కానీ, దాని యొక్క విధుల్లో కానీ, ఆరిజిన్లో కానీ, మూలం కానీ ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఇలాంటి డిఫరెన్స్ ఉండకుండా ఒక కణాల సమూహం ఫామ్ అయింది అంటే దాన్నే కణజాలం అని పిలుస్తారు. యాక్చువల్గా కణజాలం అని పిలుస్తారు. సో ఇక్కడ చూడండి, బెస్ట్ ఆప్షన్ మనం ఎత్తుక్కుంటే సిమిలర్ ఇన్ ఆరిజిన్ బట్ డిసిమిలర్ ఇన్ ఫంక్షన్ అండ్ స్ట్రక్చర్, రాంగ్. సో మనం అంటున్నాం కదా, ఒక సెల్ నుంచి ఇలా సెల్స్ అనేది ఒక్కొక్క డివైడ్ సమవిభజన జరిగిపోయి ఒక కణాల సమూహం అనేది ఫామ్ అవుతుంది అనేది. సో ఇక్కడ చూడండి, డిసిమిలర్ ఇన్ ఫంక్షన్ అండ్ స్ట్రక్చర్, నో, తప్పు. సిమిలర్ ఇన్ ఆరిజిన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, డెఫినెట్గా రైట్. ఎందుకంటే నేను ఇక్కడ చూపించినటువంటి కాన్సెప్ట్ ప్రకారం ఒక కణం అనేది సమవిభజన జరుగుతూ ఒక టిష్యూ అనేది ఫామ్ అయింది. దాని యొక్క మూలం ఈ కణాలన్నిటికీ ఒకే మూలం ఉంటుంది. ఇక్కడ చూడండి, టిష్యూ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటున్నాడు. ఈ కణాలన్నిటికీ ఒకే మూలం ఉంది, ఒకే స్ట్రక్చర్ ఉంది, ఒకే ఫంక్షన్ ఉంటుంది. సో అప్పుడే దాన్ని టిష్యూ అంటున్నాం. డిసిమిలర్ ఇన్ ఆరిజిన్ బట్ సిమిలర్ ఇన్ ఫంక్షన్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, నో, తప్పు. డిసిమిలర్ ఇన్ ఆరిజిన్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, అన్ని వేరుగా ఉన్న సెల్స్, మనం ఒక్కొక్కటి నర్వస్ సిస్టమ్కి సంబంధించిన టిష్యూలో ఉన్నటువంటి కణం ఒకటి, హిపాటిక్ ఈ లివర్లో ఉన్నటువంటి టిష్యూలో కణం ఒకటి, ఇంకా మనం ప్యాంక్రియాస్ సంబంధించిన కణం ఒకటి పక్కన అన్ని పెట్టినట్టయితే దాన్ని టిష్యూ అంటామా? అనం. దాని ఫంక్షన్ వేరే, దీని ఫంక్షన్ వేరే, దాని ఫంక్షన్ వేరే, 3 వేరు నిర్మాణాలు, వేరు ఫంక్షన్లు ఉంటాయి. సో ఈ ఆప్షన్ అనేది బ్లండర్, తప్పు. సింపుల్ క్వశ్చన్ అన్నమాట. సో ఆప్షన్ బి అనేది రైట్ అన్నమాట. సిమిలర్ ఇన్ ఆరిజిన్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ వన్ మోర్ సెల్ బయాలజీ బేస్డ్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనం అనుకున్నాం కదా ఇందాక, టిష్యూ గురించి చదివేటప్పుడు మనం ఇంట్రడక్షన్ టు బయాలజీ చదువుకొని నెక్స్ట్ సెల్ బయాలజీ చదవాలి అని. ఆ సెల్ బయాలజీ గురించి ఇక్కడ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. బేసిక్ మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఇది, ప్యూర్లీ. అంటే మనకి గుర్తుపెట్టుకునే ఎబిలిటీ ఏమాత్రం ఉందని చెక్ చేయడానికి ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచడంలో ఇచ్చారనమాట. సో సైంటిస్టుల మీద కూడా ఒక్కొక్కసారి మనని క్వశ్చన్ చేస్తుంటారు. సో అవి కూడా మనం ఇన్ కేస్ మనకి ఒక మార్క్ కూడా పోకూడదు అనే ఉద్దేశం ఉంటే ఎగ్జామ్లో, సో మనం ఖచ్చితంగా అవి కూడా మనం గుర్తుపెట్టుకునేదానికి ట్రై చేయాలి, ఈవెన్ సైంటిస్ట్ పేర్లు కూడా. సో మనం ఇందాకే అనుకున్నాం, ఆ సెల్ అనేది ఎలా ఫామ్ అయింది, ఆ ఆర్డర్ ఆఫ్ లైఫ్ చూసినట్లయితే మనము ఆ సెల్ ఆర్గనెల్స్ అన్నీ ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఒక సెల్ అనేది ఫామ్ అయింది. ఇలాంటి సెల్స్ అన్నీ, ఆ సెల్ అనేది డివైడ్ అవుతూ ఒక కణజాలం అనేది తయారవుతే దాన్ని టిష్యూ అంటున్నాం అనేది ఇందాక చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని సెల్ ఆర్గనెల్స్, న్యూక్లియస్, క్రోమోజోమ్, మైటోకాండ్రియా, లైసోజోమ్, ఇవన్నీ సెల్ ఆర్గనెల్స్. పక్కన దీన్ని ఎవరు ఐడెంటిఫై చేశారు అనేది పక్కన ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట, మ్యాచ్ ద ఫాలోయింగ్లో. సో కేంద్రకం వచ్చేసి రాబర్ట్ బ్రౌన్, కేంద్రకం సంబంధించి. క్రోమోజోమ్ వచ్చేసి వాల్డేయర్, మైటోకాండ్రియా సంబంధించి బెండా, లైసోజోమ్ సంబంధించి డి డూవే. సో ఇక్కడ కేంద్రకం గురించి మాట్లాడితే ఇక్కడ కేంద్రకం గురించి మనం కణంలో ఉన్న కేంద్రకం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, రాబర్ట్ బ్రౌన్. బట్ పరమాణు యొక్క న్యూక్లియస్, పరమాణు యొక్క కేంద్రకంను కనిపెట్టింది ఎవరు అంటే ఏం చెప్పాలి మనం? రూదర్ఫోర్డ్ అని చెప్పాలి, రూదర్ఫోర్డ్ యాక్చువల్గా. సో
సో మనం యాక్చువల్గా పరమాణు యొక్క కేంద్రకం, పరమాణువులో కూడా మధ్యలో న్యూక్లియస్ ఉంటుందని మనకి కెమిస్ట్రీలో చెప్పడం జరిగింది యాక్చువల్గా. అదేవిధంగా సెల్ కణంలో కూడా మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది బయాలజీలో. సో ఈ న్యూక్లియస్ వచ్చేసి రాబర్ట్ బ్రౌన్ అనే అతను ఐడెంటిఫై చేశాడు, డిస్కవర్ చేశాడు. సో ఈ పరమాణువుకు సంబంధించి ఎవరు, ఈ రూదర్ఫోర్డ్ అనే అతను కనిపెట్టాడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఇది ఈ డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. యాక్చువల్గా ఈ మైటోకాండ్రియా విషయానికి వచ్చేటప్పటికి ఈ బెండా అనే అతను యాక్చువల్గా పేరు పెట్టాడు మైటోకాండ్రియా అని. మొదటగా వచ్చేసి మైటోకాండ్రియా గురించి ఆల్బర్ట్ కొల్లికర్ అనే అతను మొదట డిస్కవర్ చేయడం జరిగింది. బట్ ఈ పేరు పెట్టింది మాత్రం దీనికి బెండా అనే సైంటిస్ట్ అనే విషయం మనం గుర్తుపెట్టుకో. ఆల్బర్ట్ కొల్లికర్ అనే అతను ఈ మైటోకాండ్రియాను మొదటగా డిస్కవర్ చేయడం జరిగింది. ఈ మైటోకాండ్రియా అంటే మనం సెల్ బయాలజీ గురించి చదువుకునేటప్పుడు అందులో రెస్పిరేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎనరోబిక్ రెస్పిరేషన్, ఏరోబిక్ రెస్పిరేషన్, ఇలాంటివన్నీ మనం మైటోకాండ్రియాలో చదువుతాం. మైటోకాండ్రియా ఈజ్ ఎ పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని పిలుస్తాం. ఎందుకోసం, అందులో గ్లూకోజ్ అనేది ఫైనల్గా మైటోకాండ్రియాలో గ్లూకోజ్ అనేది ఏటీపీగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా డివైడ్ అయిపోయి ఏటీపీగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఏటీపీనే మనం ఎనర్జీ కరెన్సీ ఆఫ్ సెల్ అని పిలుస్తాం, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ని. సో అలాంటి ఏటీపీలను తయారు చేసేటువంటి కణాంగం ఏంటంటే మైటోకాండ్రియా. సో ఎనర్జీ అవసరమైనటువంటి ఏటీపీలను తయారు చేస్తుంది. కాబట్టి ఆ మైటోకాండ్రియా అనే కణాంగాన్ని, సెల్ ఆర్గనల్ని మనం పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీకి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇది బయాలజీలో. సో ఇది కూడా కొద్దిగా మెమరీ బేస్డ్ క్వశ్చన్ అనేది చెప్పొచ్చు. కాకపోతే వీటిని కూడా మనం ఎలా చదవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇచ్చేసి దీన్ని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో అంటే అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నప్పుడు, సో ఇలాంటి థింగ్స్ మనకి ఎక్కడైనా పర్సంటేజ్లు కానీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా కనిపించినప్పుడు, ఎలిమెంట్స్ కానీ బ్లడ్ సెల్స్ కానీ ఇలాంటివి కనిపించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ యొక్క కాంపోజిషన్ చూసినట్లయితే హైయెస్ట్ నైట్రోజన్ ఉంటుంది 78%, నెక్స్ట్ ఆక్సిజన్ 21%, నెక్స్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ 0.03%, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి ఆర్గాన్ 0.9%, నెక్స్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ 0.03%. సో ఈ ఫస్ట్ 3 ఉన్నాయి కదా, నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, ఈ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఎగ్జామ్లో ఆప్షన్స్ అనేది ఫస్ట్ 3 అనేది మనకు తెలిసిపోతే ఈజీగా ఇంకా మనం ఎలిమినేషన్ చేయొచ్చు అనమాట. అలాగే మనం ఎర్త్ క్రస్ట్లో చూసుకున్నట్లయితే ఆక్సిజన్ హైయెస్ట్లో ఉంటుంది, సిలికాన్ నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఐరన్ అనేది ఉంటుంది. ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఎర్త్ క్రస్ట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, ఐరన్ని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు అనుకోండి, మనకి 3 ఆర్డర్ గుర్తుంటే, ఫస్ట్ 3 ఆర్డర్ గుర్తుంటే సరిపోతుంది. సో అలాగే మనం బ్లడ్ సెల్స్లో కూడా ఇక్కడ చూపించినట్టు యాక్చువల్గా వైట్ బ్లడ్ సెల్స్, రక్తంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలను చూపించడం జరిగింది. ఇందులో బోత్ గ్రాన్యులోసైట్స్ అండ్ ఏ గ్రాన్యులోసైట్స్ రెండింటిని మెన్షన్ చేయడం జరిగింది. సో కాకపోతే ఇక్కడ మనకి రక్తంలో ఎక్కువ రక్త కణాలు, తెల్ల రక్త కణాల్లో హైయెస్ట్ కౌంట్ ఉండేటి ఏంటంటే న్యూట్రోఫిల్స్ అనేది ఖచ్చితంగా మన మైండ్లో ఉండాలి. సో రేపు డైరెక్ట్గా క్వశ్చన్ కూడా అలాగే అడగొచ్చు. సో కింది వానిలో రక్తంలో తెల్ల రక్త కణాలకు సంబంధించి కింది రక్త కణాలలో ఎక్కువ క్వాంటిటీలో ఉన్నటువంటి, ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి రక్త కణాలు ఏవి అని అడిగితే న్యూట్రోఫిల్స్ అని చెప్పాలి. సో మనకి ఇక్కడ అడిగింది అసెండింగ్ ఆర్డర్ కాబట్టి హైయెస్ట్ రావాలి, లాస్ట్లో హైయెస్ట్ రావాలి. సో బి ఆప్షన్ తప్పు, డి ఆప్షన్ తప్పు. సో ఈజీగా ఈ డీని ఎలిమినేషన్ చేసినాం. ఆన్సర్ వచ్చేసి ఏ కానీ సి కానీ. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దాని తర్వాత వచ్చేసి న్యూట్రోఫిల్స్ తర్వాత లింఫోసైట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో సిబి ఇక్కడే అయిపోయింది. ఇక్కడ చూడండి ఈ బి ఉంది కదా, సో ఎలిమినేషన్ అయిపోయింది ఈజీగా. ఈ అనేది ఇక్కడ బేసోఫిల్స్ అనేది యాక్చువల్గా తప్పనమాట. సో ఇక్కడ సిబి అనేది ఇది కరెక్ట్ ఆప్షన్. యాక్చువల్గా బేసోఫిల్స్ అనేది లీస్ట్ ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఈ అని పడాలి, మేబీ ప్రింటింగ్ మిస్టేక్ పడినట్టుంది క్వశ్చన్లో. సో ఆన్సర్ వచ్చేసి సి అనమాట. సో మొదటగా న్యూట్రోఫిల్స్, నెక్స్ట్ వచ్చేసి లింఫోసైట్స్, నెక్స్ట్ వచ్చేసి మోనోసైట్స్, నెక్స్ట్ వచ్చేసి ఇస్నోఫిల్స్. యాక్చువల్గా ఇస్నోఫిల్స్ కౌంట్ 3 to
6% ఉంటుంది బ్లడ్లో. సో మనకి ఎప్పుడన్నా అలర్జీ వచ్చినప్పుడు మనం గినక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది ఒక్కొక్కసారి డాక్టర్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే మన బ్లడ్లో ఈ కౌంట్ అన్ని చూపిస్తుంది, మొత్తం ఇస్నోఫిల్స్, ఈవెన్ ఆర్బీసీ కౌంట్, ఈవెన్ హీమోగ్లోబిన్ కౌంట్, ఇవన్నీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది దాంట్లో రావడం జరుగుతూ ఉంటుంది. ఇస్నోఫిలియా గనక ఈ 9%, 10% ఉన్నట్లయితే వాళ్ళల్లో ఇంటర్నల్గా అలర్జీ అనేది ట్రిగ్గర్ అయినట్టు అనమాట. సో ఇస్నోఫిలియా అనేది 3 to 6% ఉంటుంది. సో బెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ వచ్చేసి సి ఆప్షన్, లీస్ట్లో ఉండేటి బేసోఫిల్స్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్సర్ ఇస్ సి. సో ఇక్కడ 2 సీలు పన్నాయి కాబట్టి ఇక్కడ యాక్చువల్గా బి ఉండాలి, ఇక్కడ 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 యాక్చువల్గా ఈ ఉండాలి ఇక్కడ. సో ఇది ఒక కరెక్షన్ మనము కీలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వన్ మోర్ బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్. ఇది ఇంట్రడక్షన్ టు ప్లాంట్స్. మనం అనుకున్నాం కదా, ఇంట్రడక్షన్ టు బయాలజీలో డెఫినేషన్ చదివేసి, సెల్ బయాలజీలో ఫండమెంటల్స్ అన్ని నేర్చుకొని, నెక్స్ట్ క్లాసిఫికేషన్ చదువుకొని, తర్వాత మనం ఇంట్రడక్షన్ టు మైక్రో ఆర్గానిజమ్స్, ఇంట్రడక్షన్ టు ప్లాంట్స్, ఇంట్రడక్షన్ టు అనిమల్స్ చదవాలి అని. ఆ ఇంట్రడక్షన్ టు ప్లాంట్స్ గురించి చదివేటప్పుడు మనము ఆ ప్లాంట్స్కి సంబంధించి ఆ స్టెమ్ ఎలా ఉంటుంది, లీవ్స్ ఎలా ఉంటాయి, మాడిఫికేషన్స్, లీఫ్ మాడిఫికేషన్స్, రూట్ మాడిఫికేషన్స్, స్టెమ్ మాడిఫికేషన్స్, రూపాంతరతలు, కాండం ఎలా రూపాంతరత చెందింటుంది, ఈ ఆకులు ఎలా రూపాంతరత చెందుతాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. రూట్లు అంటే వేర్లు ఎలా రూపాంతరత చెంది ఉంటాయి, ఇవన్నీ మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్లాంట్స్ గురించి కంప్లీట్గా మనం ఆ ప్లాంట్స్ క్లాసిఫికేషన్ గురించి చదివేసి, సో మొత్తం ఒక్కొక్క ప్లాంట్ క్లాసిఫికేషన్లో ప్రతిదాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఫైనల్గా యాంజియోస్పామ్స్ గురించి మనము చిన్నగా అక్కడక్కడ సమ్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటూ అక్కడక్కడ కొన్ని కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నట్లయితే ఆ ప్లాంట్స్ గురించి మనం కంప్లీట్ స్టడీ చేసినట్టు. సో ఈవెన్ మనకి ఎలా హార్మోన్స్ ఉంటాయో మన బాడీలో, ప్లాంట్స్లో కూడా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనే హార్మోన్స్ ఉంటాయి. యాక్చువల్ ఆక్సిన్స్, జిబ్బర్లిన్స్, అప్సైసిక్ యాసిడ్, ఇలాంటివన్నీ అవి కూడా మనం చదవాలి ప్లాంట్స్లోకి వచ్చేటప్పటికి. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి, గట్టేషన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ప్లాంట్స్లో చదవాలి. సో ఇది జనరల్గా మొక్కల యొక్క నిర్మాణానికి సంబంధించి, స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్స్కి సంబంధించి మనం రూట్ మాడిఫికేషన్, స్టెమ్ మాడిఫికేషన్, లీఫ్ మాడిఫికేషన్ చూసేటప్పుడు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట బుక్స్లో యాక్చువల్గా. సో ఇవి కూడా ఎన్సీఆర్టీ బుక్స్లో డైరెక్ట్గా ఉంటాయి యాక్చువల్గా. సో ఇది యాక్చువల్గా బల్బ్ అంటే స్టెమ్ మాడిఫికేషన్ అనమాట. మనం స్టెమ్ మాడిఫికేషన్స్ అంటే లైక్ మనం చూసేటువంటి జింజర్ కానీ, పొటాటో కానీ, ఆనియన్ కానీ, ఇవన్నీ మనం స్టెమ్ మాడిఫికేషన్ కిందకి చూడొచ్చు అనమాట. ఈ ఆనియన్ యొక్క స్టెమ్ మాడిఫికేషన్నే బల్బ్ అని పిలుస్తారు యాక్చువల్గా. నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ ఫ్రమ్ ది నోట్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్లో నోట్స్ దగ్గర నుంచి బర్డ్స్ అనేది ఎలా డెవలప్ అవుతాయి, ఏ ప్లాంట్లో డెవలప్ అవుతాయి అని అడుగుతున్నారు ఇక్కడ. సో నోడ్ అంటే యాక్చువల్గా కాండం పైన ఎక్కడైతే బ్రాంచెస్ అనేది, లీవ్స్ కానీ ఇలా డెవలప్ అవుతాయో కాండం పైన, సో వాటిని నోడ్స్ అంటారు. నోడ్స్, కనుపు అంటారు యాక్చువల్గా. సో ఈ 2 నోడ్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్నే ఇది నోడ్ అనుకుంటే ఇంటర్ నోడ్ అని పిలుస్తారు. ఇంటర్ నోడ్ ఈజ్ నథింగ్ బట్ ద గ్యాప్ బిట్వీన్ 2 నోడ్స్నే ఇంటర్ నోడ్ అని పిలుస్తారు అనమాట. సో ఎక్కడైతే బ్రాంచెస్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుందో దాన్నే కనుపు అని పిలుస్తారు, నోడ్ అని పిలుస్తారు. సో బర్డ్స్ ఫ్రమ్ నోడ్స్ అంట. సో దీనికి వచ్చేసి మనం ఏమని చెప్పొచ్చు యాక్చువల్గా, బర్డ్స్ ఫ్రమ్ మార్జిన్స్ ఆఫ్ లీఫ్ వచ్చేసి బ్రయోఫిల్లం ఆప్షన్. బర్డ్స్ ఫ్రమ్ నోడ్స్ జింజర్. సో మనం ఒకసారి జింజర్ని అబ్జర్వ్ చేసినట్లయితే దాని మీద ఇలాంటి కనుపులు అనేది మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇలా బర్డ్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా యాక్చువల్గా స్టెమ్ మాడిఫికేషన్ అంటే కాండం యొక్క రూపాంతరతలో జింజర్కి ఎగ్జాంపుల్ చెప్పవచ్చు యాక్చువల్గా. ఇది పర్టికులర్గా దాది రైజోమ్ అంటారు దాన్ని యాక్చువల్గా సైంటిఫిక్గా. సో దీనికి వచ్చేసి బర్డ్స్ ఫ్రమ్ ది నోట్స్ వచ్చేసి జింజర్. సో ఈ 3, ఇది బర్డ్స్ ఫ్రమ్ ది మార్జిన్స్ ఆఫ్ ద లీఫ్ మాడిఫికేషన్ వచ్చేసి ఆ బ్రయోఫిల్లం ప్లాంట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఆ లీఫ్ మాడిఫికేషన్ అనేది క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ లీఫ్ మీదే మార్జిన్స్ దగ్గర నుంచి బర్డ్స్ అనేది డెవలప్ అవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జిమ్నే. ఇది వచ్చేసి ఆప్షన్ వచ్చేసి లివర్ వర్డ్స్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. సో జిమ్నే అనే నిర్మాణాలు యాక్చువల్గా లివర్ వర్డ్స్లో ఉంటాయి. సో ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఐ థింక్ బల్బ్ 5, 4 కాదు డి ఆప్షన్. చూడండి, మనకు ఒక్కటి తెలిసినా కూడా ఈ 3 ఆప్షన్ ఎలిమినేషన్ చేయొచ్చు.
బల్బ్ అనేది సింపుల్గా మనకి ఆనియన్కి స్టెమ్ మాడిఫికేషన్ అంటే కాండం యొక్క రూపాంతరతకి ఎగ్జాంపుల్ ఆనియన్, దాన్నే బల్బ్ అనేది పిలుస్తారు అనే విషయం మనకు తెలిసింటే సింపుల్గా ఈ 3 ఆప్షన్స్ అనేది తీసేసి డి ఆప్షన్ పెట్టేయచ్చు అనమాట. సో ఇది దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ మోర్ సెల్ బయాలజీ క్వశ్చన్. సో ఇది పర్టికులర్గా జెనెటిక్స్ కిందకి మనం అబ్జర్వ్ చేయొచ్చు. జెనెటిక్స్ చాప్టర్ మళ్ళీ సెల్ బయాలజీలో జెనెటిక్స్ సంబంధించి ఒక సబ్ పార్ట్ కిందకి మనం చూసినట్లయితే సో ఆ చాప్టర్ కిందకి క్వశ్చన్ అనేది మనం చూడొచ్చు. ఈవెన్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో గతంలో జరిగినటువంటి ఒక 3 పేపర్స్ చూసుకుంటే ప్రతి ఎగ్జామ్లో జెనెటిక్స్ మీద క్వశ్చన్ లేకుండా ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఉండదు జిఎస్లో. కాకపోతే ఆ చాప్టర్ని మనం ఎంత కాంప్లికేటెడ్ చేయకుండా ఎంత సింపుల్గా నేర్చుకునేదాన్ని ట్రై చేస్తే అంత ఈజీగా ఇవి మనకు ఆ కాన్సెప్ట్స్ అనేది చాలా ఈజీగా గుర్తుండిపోతాయి. ఇది కూడా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. కాకపోతే ఆ చాప్టర్కి సంబంధించి మనం కొన్ని ఫండమెంటల్ విషయాలు అనేది తెలుసుకొని ఉండాలి. సో ఇది యాక్చువల్గా మనం యాక్చువల్గా త్వరలో ఈ సైన్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సైన్స్ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ పోలీస్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఆ సైన్స్ ప్రోగ్రామ్ అనేది జనరల్ సైన్స్ సంబంధించి కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కలిపి ఒక కోర్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో అది ఎలా ఉంటుందంటే ఆ కోర్స్ అనేది ఈ పోలీస్ జాబులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది, నార్మల్ స్థాయి నుంచి డిఫికల్ట్ స్థాయి వరకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఫండమెంటల్స్ కాడ నుంచి టిపికల్గా క్వశ్చన్లు అడిగినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి అన్నట్లు కోర్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అందులో ప్రతి టాపిక్స్ అనేది ఎక్స్టెన్సివ్గా మనం చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ అనేది త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఈ జెనెటిక్స్ లెసన్కి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది నిన్న ఎగ్జామ్లో మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఏ కలర్ బ్లైండ్ గర్ల్ ఈజ్ రేర్ బికాస్ షీ విల్ బీ బోర్న్ ఓన్లీ వెన్. నిజమే, కలర్ బ్లైండ్ గర్ల్ అనేది రేరే. కానీ ఎందుకు? సో ఒక వర్ణాంధత్వం ఉన్న బాలిక దాదాపు అరుదు. ఇలాంటి బాలికలు జననం ఎప్పుడు ఉండొచ్చు? షీ విల్ బీ బోర్న్ ఓన్లీ వెన్, ఎప్పుడు ఉండొచ్చు అని అడుగుతుంది. సో కలర్ బ్లైండ్నెస్ అంటే ఫస్ట్ మనకి ఎలా వస్తుందో తెలియాలి. ఎలా వస్తుందో తెలియాలంటే మనకి ఈ జెనెటిక్స్ చాప్టర్ సంబంధించి డామినెంట్ జీన్స్, రెసెసివ్ జీన్స్. డామినెంట్ జీన్స్, రెసెసివ్ జీన్స్ అంటే మనకు తెలిసి ఉండాలి. సో జీన్స్ అంటే మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీన్స్ గురించి తెలుసుకోవాలంటే మనం సెల్ బయాలజీలో ఆ న్యూక్లియస్లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ గురించి, డిఎన్ఏ నిర్మాణం, మనం ఒకసారి క్రోమోజోమ్లో ఉన్నటువంటి ఆ డిఎన్ఏ డబుల్ హెలికల్ మోడల్ డిఎన్ఏని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆ జిఎన్ఏలో ఒక పార్ట్ని మనం జీన్గా చెప్పొచ్చు అనమాట. ఇది డిఎన్ఏ మాలిక్యూల్ అంటే ఒక కాంపోనెంట్, ఒక స్మాల్ పార్ట్ని మనం జీన్గా చెప్పొచ్చు. సో ఈ జీన్ అనేది క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. పర్టికులర్ క్యారెక్టర్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ ట్రైట్, ఆ పర్సన్ యొక్క లేదా ఆ ఆఫ్స్ప్రింగ్ యొక్క క్యారెక్టర్ని అనేది డిసైడ్ చేసేది ఏది అంటే జీన్స్. ఇన్హెరిటెన్స్ ప్రాసెస్, అనువంశధారకతలో ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్స్కి ఈ లక్షణాలను తీసుకెళ్లే వాహకాలే జీన్స్. అవి దేంట్లో ఉంటాయంటే న్యూక్లియస్లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్లో ఉంటాయి అనేది మనకు తెలుసు. సో ఇవన్నీ మనం సెల్ బయాలజీ లెసన్లో నేర్చుకోవాలి యాక్చువల్గా. సో ఇలాంటి ఒక యూనిట్ని, డిఎన్ఏ మాలిక్యూల్లో ఉన్నటువంటి ఒక యూనిట్ని ఒక జీన్గా మనం పరిగణించవచ్చు. సో ఈ జీన్స్లో కొన్ని డామినెంట్గా ఉంటాయి, కొన్ని రెసెసివ్గా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని జెనెటికల్ డిజార్డర్స్ మనం అనుకుంటున్నాం. ఇందాక రోగాలకు సంబంధించి లాస్ట్లో రోగాలు చదవాలి అనే విషయం నేను చెప్పా. సో రోగాలకు సంబంధించి కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది 2 ఉంటాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో పర్టికులర్గా ఈ మనము డయాబెటీస్ కానీ, ఒబాసిటీ కానీ, ఈవెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, వాటితో పాటు ఇలాంటి జెనెటిక్ డిజార్డర్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వవు త్రూ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా. ఆ పర్టికులర్ పర్సన్కి మాత్రమే ఇన్బిల్డ్ అయి ఉంటాయి అన్నమాట ఆ డిజార్డర్స్ అనేది. అవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కిందకి మనం అబ్జర్వ్ చేస్తాం. ఈ జెనెటిక్ డిజార్డర్స్ అనేది మనం ఈ జెనెటిక్స్ లెసన్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఏ జీన్స్ అయితే ఎక్స్ప్రెస్ చేయగలుగుతాయో వారి ఆ డిఎన్ఏలో ఆ జీను ఉండి అది బయటికి దాని క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతుందో దాన్ని డామినెంట్ జీన్ అని పిలవడం జరుగుతుంది. డామినెంట్ మీన్స్ డామినేటింగ్ అన్నమాట. పక్కా ఉన్న జీన్ని సప్రెస్ చేసేది ఇది ఎక్స్ప్రెస్ చేయగలిగే సామర్థ్యం ఉంటే ఆ జీన్ని డామినెంట్ జీన్ అని పిలవడం జరుగుతుంది. ఏ జీన్ అనుకో ఆ క్యారెక్టర్కి సంబంధించి జీన్ అదే, బట్ అది ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉంటే మాత్రం దాన్ని రెసెసివ్ జీన్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి కలర్ బ్లైండ్నెస్ అనేది యాక్చువల్గా మనుషుల్లో మనం చూసినట్లయితే ఫీమేల్లో XX క్రోమోజోమ్స్ అనే
క్రోమోజోమ్స్ ఉంటాయనే విషయం మనకు తెలుసు, మేల్లో XY క్రోమోజోమ్స్ ఉంటాయనే విషయం మనకు తెలుసు. సో ఇవి యాక్చువల్గా సెక్స్ క్రోమోజోమ్స్ అని మనం పిలవడం జరుగుతుంది. ఓవరాల్గా మనిషి యొక్క నిర్మాణంలో సెల్లుని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే న్యూక్లియస్లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. దీన్నే 2n స్టేట్లో 46 అని చెప్పొచ్చు, అంటే డిప్లాయిడ్ స్టేట్లో 46 అని చెప్పొచ్చు. సో ఇలాంటి ఈ 46లో లాస్ట్లో ఉన్నటువంటి పేరు ఫీమేల్స్లో అయితే XX, మేల్స్లో అయితే XY అనే క్రోమోజోమ్స్ ఉంటాయనే విషయం మనకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు కలర్ బ్లైండ్నెస్ అంటే మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, సో ఇక్కడ ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం ఉందంటే ఈ బిట్కి ఆన్సర్ మరి డైరెక్ట్గా చెప్పలేం కదా. సింపుల్గా ఒక ఆప్షన్ చూసి ఇదే ఆప్షన్ అని చెప్పేదానికి ఇంత డిస్కషన్ అవసరం లేదు. కాకపోతే మీకు ఒకసారి ఆ జెనెటిక్స్ ఎలా ఉంటుందో పరిచయం చేస్తామనే ఉద్దేశంతో నేను ఇక్కడ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ అంటే మనకి ఫస్ట్ ఆ జెనెటిక్స్ చదివేటప్పుడు X లింక్డ్ రెసెసివ్ డిసీజెస్, X లింక్డ్ డామినెంట్ డిసీజెస్, Y లింక్డ్ రెసెసివ్ డిసీజెస్ ఇలాంటి చదవాలన్నమాట. అంటే ఎక్స్ క్రోమోజోమ్లో ఉన్నటువంటి కొన్ని రెసెసివ్ జీన్స్ వల్ల వచ్చేటువంటి రోగాలు, X క్రోమోజోమ్లో ఉన్నటువంటి కొన్ని డామినెంట్ జీన్స్ వల్ల వచ్చేటువంటి రోగాలు, Y క్రోమోజోమ్లో ఉన్నటువంటి రెసెసివ్ జీన్స్ వల్ల వచ్చేటువంటి రోగాలు, అవన్నీ మనకి ఆ జెనెటిక్స్ చాప్టర్లో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కలర్ బ్లైండ్నెస్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే X లింక్డ్ రెసెసివ్ క్యారెక్టర్. కలర్ బ్లైండ్స్ అనేది రెసెసివ్ క్యారెక్టర్ అంటే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి. సో రెసెసివ్ క్యారెక్టర్ అంటే స్మాల్ లెటర్లో ఇండికేట్ చేస్తారు. యాక్చువల్గా R క్యాపిటల్ లెటర్, ఇలా స్మాల్ R ఉందంటే ఇది రెసెసివ్, క్యాపిటల్ R ఉందంటే ఇది డామినెంట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా జెనెటిక్స్ లెసన్లో. కలర్ బ్లైండ్నెస్ అనేది రెసెసివ్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ కలర్ బ్లైండ్ అని చెప్పేదానికి మనము, సో ఫర్ ఎగ్జాంపుల్ B అంటున్నాము, దీని మీద స్మాల్ b ఉంది అంటే, సో వీళ్ళు ఈ ఫీమేల్ని మనం కలర్ బ్లైండ్నెస్ అంటామా? అనము. ఎందుకోసం అంటే ఈ B అనేది రెసెసివ్ క్యారెక్టర్, పక్కన డామినేటింగ్ క్యారెక్టర్ B ఉంది ఆల్రెడీ. డామినేటింగ్ క్యారెక్టర్ ఈ కలర్ బ్లైండ్నెస్ అనేది X లింక్డ్ డిసీజ్ అన్నమాట. X లింక్డ్ రెసెసివ్ డిసీజ్. రెసెసివ్ అనేది ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుంది? 2 B స్మాల్ b ఉంటేనే, 2 రెసెసివ్ క్యారెక్టర్స్ ఉంటేనే ఎక్స్ప్రెస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ B క్యాపిటల్ B, ఇక్కడ స్మాల్ b ఉందంటే ఇది ఎక్స్ప్రెస్ అవ్వదు. సో ఈమె నార్మల్ విజన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ పర్సన్ ఇది X లింక్డ్ అంటున్నాం కాబట్టి X క్రోమోజోమ్ మీద మాత్రమే మెన్షన్ చేయాలి. క్యాపిటల్ B ఉందనుకోండి, నార్మల్ విజన్ అని చెప్పాలి. సో ఈ పర్సన్స్ వీళ్ళ నుంచి వచ్చేటువంటి పిల్లల్లో కలర్ బ్లైండ్నెస్ ఉంటుందా ఉండదా అంటే చూడండి, దీన్ని ఒకసారి మనం క్రాస్ లింకింగ్ చేసినట్లయితే, సో XB చూడొచ్చు, X స్మాల్ b. సో ఇక్కడ XB అండ్ Y, ఇక్కడ XB అండ్ Y. సో వీళ్ళకి పుట్టేటువంటి పిల్లల్లో ఎక్కడన్నా కలర్ బ్లైండ్నెస్ ఉందా? సో ఇక్కడ ఉంది, దాని జీన్ అయితే ఉంది ఒకటి X క్రోమోజోమ్లో. ఈ స్మాల్ bలో చూపిస్తున్నామంటే రెసెసివ్ జీన్ ఉంది కలర్ బ్లైండ్నెస్ సంబంధించి, కాకపోతే అది ఎక్స్ప్రెస్ అవ్వలేదు, పక్కనే డామినేటింగ్ క్యారెక్టర్ ఉంది దానికి. సో ఇక్కడ అంతా చూస్తే ఇక్కడ 2 డామినేటింగ్ ఉన్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ ఒక డామినేటింగ్ ఉంది, ఇక్కడ డామినేటింగ్ ఉంది. ఇక్కడ మాత్రం పుట్టేటువంటి అబ్బాయికి కలర్ బ్లైండ్నెస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ X క్రోమోజోమ్లో స్మాల్ b అనేది రెసెసివ్ జీన్ అనేది ఉంది. Y క్రోమోజోమ్లో ఎలాంటి డామినేటింగ్ జీన్ లేదు, రెసెసివ్ జీన్ లేదు. ఖచ్చితంగా ఇతను కలర్ బ్లైండ్నెస్ అని చెప్పొచ్చు. సో దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయండి కింద, ఏ కలర్ బ్లైండ్ గర్ల్ ఈస్ రేర్ బికాస్ షీ విల్ బీ బోర్న్ ఓన్లీ వెన్ హర్ మదర్ అండ్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ వర్ కలర్ బ్లైండ్నెస్. మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే వాళ్ళ మదర్ యొక్క వాళ్ళ డాడీ అంటే వాళ్ళ తాతయ్యకి కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్టయితే ఎలా రాయాలి మనము? XB ఇలా రాయాలి. వాళ్ళ మదర్కి కూడా కలర్ బ్లైండ్నెస్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మదర్కి ఇలా జీన్స్ ఉండాలి. సో ఇలా జీన్స్ ఉండాలి. సో ఖచ్చితంగా 2 BB స్మాల్ b ఉంటేనే వాళ్ళ మదర్కి కలర్ బ్లైండ్నెస్ ఉండొచ్చు. వాళ్ళ తాతయ్యలో ఒకటి స్మాల్ b, ఎందుకంటే X క్రోమోజోమ్లో స్మాల్ b ఉన్నా కూడా కలర్ బ్లైండ్నెస్ అని చెప్పొచ్చు. Y క్రోమోజోమ్ అనేది ఇక్కడ మనం కన్సిడర్ చేయకూడదు ఇది మేల్స్లో. సో ఖచ్చితంగా వాళ్ళ మదర్కి వాళ్ళ తాతయ్యకి కలర్ బ్లైండ్నెస్ ఉంటేనే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి కలర్ బ్లైండ్నెస్. హర్ మదర్ అండ్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ వర్ కలర్ బ్లైండ్నెస్. సో ఇక్కడ X క్రోమోజోమ్లో ఇది ఉంది, వాళ్ళ మదర్లో X క్రోమోజోమ్లో B ఉంది. తర్వాత ఖచ్చితంగా తనకు కూడా నెక్స్ట్ జనరేషన్లో వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏ ఆప్షన్ దీనికి. సో హర్ మదర్ అండ్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ వర్ కలర్ బ్లైండ్నెస్ కలిగి ఉంటే
వాళ్ళ అమ్మాయికి కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇలా మనం యాక్చువల్గా ఈ జెనెటిక్స్ చాప్టర్లో దీని గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను జస్ట్ ఒక అవగాహన కోసం నేను చూపించడం జరిగిందనమాట. సో నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ నుంచి ఇంకా మీకు క్లారిటీ రావాలంటే ఈ బి ఆప్షన్ చూడండి. ఇన్ కేస్ హర్ మదర్ ఈజ్ కలర్ బ్లైండ్ అనుకుంటే, అంటే ఆమె యొక్క ఎక్స్ క్రోమోజోమ్స్లో స్మాల్ బి జీన్స్ ఉండాలి. అండ్ హర్ ఫాదర్ హ్యాస్ నార్మల్ విజన్ అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్కి బి ఉండాలి, క్యాపిటల్ బి ఉండాలి, వై ఉండాలి. సో ఇలా ఖచ్చితంగా క్యాపిటల్ బి స్మాల్ బి వస్తుంది, ఇక్కడ క్యాపిటల్ బి స్మాల్ బి వస్తుంది. కాబట్టి సో ఆ అమ్మాయి ఖచ్చితంగా కలర్ బ్లైండ్ రావడానికి XX క్రోమోజోమ్స్లో ఒకటేమో బి ఉంది, క్యాపిటల్ బి ఉంది, ఇంకొకటేమో స్మాల్ బి ఉంది. ఇక్కడ కూడా ఒకటేమో క్యాపిటల్ బి ఉంది, ఇంకొకటేమో స్మాల్ బి ఉంది. ఖచ్చితంగా పుట్టేటువంటి ఆడపిల్ల అనేది కలర్ బ్లైండ్ రావడానికి ఛాన్స్ లేదు ఈ కండిషన్లో. పేరెంట్స్ హ్యావ్ నార్మల్ విజన్ బట్ గ్రాండ్ పేరెంట్స్ వర్ కలర్ బ్లైండ్. సో ఈ ఆప్షన్ కూడా అలా చూస్తే ఇది వేగ్గా ఉంది ఆప్షన్. ఎందుకంటే ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ గినక కలర్ బ్లైండ్ గినక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్కి కూడా అట్లీస్ట్ వాళ్ళ మదర్ కన్నా కలర్ బ్లైండ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఈ ఆప్షన్ కూడా తప్పు. హర్ ఫాదర్ అండ్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ వర్ కలర్ బ్లైండ్. సో ఇది సింపుల్గా, ఎందుకంటే ఇక్కడ మేల్లో ఇది ఎక్స్ లింక్డ్ అంటున్నాం మనం, అంతేగాని వై లింక్డ్ కాదు. ఎక్స్ లింక్డ్ అంటున్నామంటే ఎక్కడైతే పాజిబిలిటీ 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉండేది ఎక్కడ ఫీమేల్స్లో మాత్రమే ఉంటుంది. సో ఇది మేజర్గా ఫీమేల్ ద్వారా వచ్చేటువంటి డిసీజ్ కాబట్టి సో ఇది కూడా వేగ ఆప్షన్ అని చెప్పవచ్చు అనమాట. బెస్ట్ పాజిబుల్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ హర్ మదర్ అండ్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్.